డబ్బులు ఉన్నాడు కూడా ఆ కాలేజీలో జాయిన్ చేయడానికి ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు, కానీ పేదోళ్ళు మధ్యతరగతులు ఆలోచించట్లే. నా రెక్కలు డొక్కలైనా ఏం కాదు, నా చెమట నేను చచ్చిపోయినా ఏం కాదు, నా కొడుకు మాత్రం జాబ్ కొట్టాలని చెప్పి లక్షలు లక్షలు పోయి దాంట్లో జాయిన్ చేస్తారు. వాళ్ళేమో ఇక పెంచుకుంటూనే పోతున్నారు. అసలు మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లే మన దేశం నాశనం అవుతుంది. ఆ చైనా వాళ్ళు ఎక్కడికెక్కడికో పోతారు. వాళ్ళు ఏఐలు అయ్యే చేస్తారు, మంది హిస్టరీ వామ్మో ఎక్కడెక్కడో అసలు భూమి పుట్టిన కానీ స్టార్ట్ చేసి అదేసరికి సిలబస్ అయిపోద్ది. 1946లో ఆయన వచ్చిండు, 33లో ఈయన పోయిండు, ఈయన చచ్చిండు, వాళ్ళ కొడుకు వచ్చిండు. పిచ్చి సబ్జెక్ట్ అది, పిచ్చి సబ్జెక్ట్. గొర్రెలు చేస్తారు మనకైతే ఎడ్యుకేషన్ సిస్టమ్, గొర్రెలు చేస్తుంది. ఫస్ట్ క్లాస్ నుండే ఎల్కేజీ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ నుండే ఏఐ పెట్టాలా, రోబోటిక్స్ పెట్టాలా, ఈ డెవలప్ చేసే దిశగా పెట్టాలా, సివిల్ కన్స్ట్రక్షన్స్. అసలు మన ఇండియాలో ఒక వరస్ట్ సిస్టమ్ ఉంది అని అంటే ఇదే అన్న. ప్రైవేటు విద్యా సంస్థలు వాళ్ళు దోచుకునే డబ్బులు. వాళ్ళైతే నెల నెలకి ఎవడు జీతాలు పెరగట్లేదు, కానీ వాళ్ళు మాత్రం అసలు సంవత్సరం వచ్చేసరికి సంవత్సరంకి పెంచుతారు. ఎట్లా పెంచుతారు అంటే అసలు 15,000 20,000 వాళ్ళ ఇష్టం. జస్ట్ ఎల్కేజీ వాళ్ళకే 50,000 60,000 అట్లా వసూలు చేస్తారు. కొన్ని కాలేజీలో కొన్ని స్కూళ్ళలో లక్షలు. అంటే దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోతాం. గవర్నమెంట్ కూడా ఏం కంట్రోల్ చేయట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్కి ముడుతుంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా దేశం బాగుపడాలి, బాగు చేయాలంటే విద్యా వైద్యం రెండు ఫ్రీ ఇవ్వాలని వీళ్ళు వీటి మీద ఆయుధాలు పెట్టుకున్నారు. విద్యా వైద్యం మీద సంపాదించాలా, మొత్తం నెగిటివ్ ఆపోజిట్. విద్యా వైద్యం మీద సంపాదించాలని ఫిక్స్ అయ్యారు. కానీ నిజంగా దీన్ని ఏ రాజకీయ నాయకుడు ఒక సీఎం కాకపోతే ఇంకొక సీఎం మొత్తంలే, కానీ దీన్ని మాత్రం కంట్రోల్ చేయట్లేదు. నిజంగా ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం ఇక రెచ్చిపోతున్నారు. ఏమనంటే జీఎస్టీ అంటారు, రేట్లు పెరిగినాయి అంటారు, ఆ రేట్లు పెరిగినాయి, ఈ రేట్లు పెరిగినాయి అని. అసలు లెక్చరర్స్ లోపల టీచర్స్ సరిగ్గా లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, కాలేజీలు స్కూళ్ళు సరిగ్గా ఉండవు, ఏముండవు, కానీ ఫీజులు పెంచుతారు. సబ్జెక్ట్ కూడా ఏముండదు, చెప్పే సబ్జెక్ట్ కూడా ఏముండదు, కానీ ఫీజులు పెంచుతారు. ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళని డెవలప్ చేయట్లే. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ది వాడుకోవాలని చూస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ బస్సులు పెట్టింది, విపరీతంగా వాడతారు. మరి గవర్నమెంట్ స్కూల్ పెట్టింది, వాడడం ఎందుకు అంటే వాళ్ళు సరిగ్గా లేరు. లోపల టీచర్స్కి స్ట్రిక్ట్నెస్ లేదు. ఆ గవర్నమెంట్ స్కూల్లో వచ్చినాం లేకపోతే లేదు. వాళ్ళకున్న లోపల ఫెసిలిటీస్ చూపించారు, సరిగ్గా సబ్జెక్టులు చెప్పారు. గవర్నమెంట్ జాబ్ వచ్చినాడు 2 కాళ్ళు సాపి పడుకుంటాడు వాడు. మొన్న చూసిన నార్మల్గా స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్ 2 టీచర్లు అంటన్నా, ఉండేది 5 అబ్బాయిలంట, 5 పిల్లగాళ్ళంట. 5 పిల్లగాళ్ళు ఏంది దానికి? కొన్ని స్కూళ్ళలో 10 మంది టీచర్లు, 5 పిల్లగాళ్ళు, 10 మంది టీచర్ ఏం చేస్తారు? ఒక్కొక్కడికి ₹1,00,000 శాలరీ, 10 లక్షలు, నెలకి 10 లక్షలు, 5 విద్యార్థులు చదివేది. ఇట్లుంది. మరి దీనికి గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అంటే పిచ్చ లైట్. ఎందుకంటే వాళ్ళకి ప్రైవేట్ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఏంటంటే మా కొడుకు సెటిల్ కావాలి, మా కొడుకు తొందరగా సెటిల్ కావాలి, మా వాడికి మంచి ర్యాంక్ రావాలి, మా వాడికి జాబ్ రావాలన్న కాన్సెప్ట్ మీద పేరెంట్స్ అరే నేను సెటిల్ కాకపోయినా ఏం కాదు, నాకు జాబ్ రాకపోయినా ఏం కాదు, నా కొడుకు కష్టపడవద్దు, నా కొడుకు శ్రమ పడవద్దు, నా కొడుకు చెమట ఓర్చొద్దు అని చెప్పేసి వీళ్ళు అయితే గొడ్డు చాకరీ చేసిపోయి వాడిని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తారు. ఆ కాలేజీలో జాయిన్ చేస్తారు. వాళ్ళు మాత్రం వీళ్ళకి ఊపిరాడకుండా రుద్దుతారు, వాళ్ళని చంపేస్తారు. ఇదే. ఇంకోటి, ఫీజులు ఎంత అయితే అంత ఇచ్చేయడానికి పేరెంట్స్ రెడీగా ఉన్నారన్న. ఇంకోటి, డబ్బులు ఉన్నాడు కూడా ఆ కాలేజీలో జాయిన్ చేయడానికి ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు, కానీ పేదోళ్ళు మధ్యతరగతులు ఆలోచించట్లే. నా రెక్కలు డొక్కలైనా ఏం కాదు, నా చెమట నేను చచ్చిపోయినా ఏం కాదు, నా కొడుకు మాత్రం జాబ్ కొట్టాలని చెప్పి లక్షలు లక్షలు పోయి దాంట్లో జాయిన్ చేస్తారు. వాళ్ళేమో ఇక పెంచుకుంటూనే పోతున్నారు. దీనికి ఖచ్చితంగా గవర్నమెంటు మరి ఆ గవర్నమెంట్ని తిట్టి బెదిరియాలా, మనం కొట్టి బెదిరియాలా, రేపు ఆ ప్రైవేట్ విద్యా సంస్థలను తగలబెట్టాలా. ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 5,000 పెంచు, 2,000 పెంచు, 1,000 పెంచు, 5,000, 50,000, 20,000. నేను చదివినప్పుడు నా ఫీజు 78,000 బీటెక్లో. నెక్స్ట్ 1,50,000 చేసిండు మల్లారెడ్డి గాడు. 1,50,000 చేసిండు. చదువు లేకపోతే వెళ్ళిపో అంటాడు. వాడి ఇష్టం, వాడిని కంట్రోల్, వాడిని ఎవడు ఆపట్లేదు. వాడు నా దగ్గర అది ఉంది, ఇది ఉంది, ఏ ఉంది, బొచ్చుందా అంటే ఏముండలేదు. అదే లెక్చరర్లు, అదే చదువురాని లెక్చరర్లు, అదే అంత ఫేక్ అన్న, అంత ఫేక్. అది బీటెక్ లో ఏ ఉంటుంది, లేకపోతే టెక్నాలజీ ఉంటుంది, చాలా ఉంటాయి. అసలు సెకండ్ క్లాస్ కి థర్డ్ క్లాస్ కి లక్షల్లో వేలల్లో ఏం చెప్తారు? అసలు మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లే మన దేశం నాశనం అవుతుంది. ఆ చైనా వాళ్ళు ఎక్కడికెక్కడికో పోతారు. వాళ్ళు ఏఐలు అయ్యే చేస్తారు, మంది హిస్టరీ, తెలంగాణ హిస్టరీ. సరే ఓకే, తెలంగాణ హిస్టరీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఎక్కడి నుంచి? మన నిజాం కాడ నుంచి స్టార్ట్ చేయి. ఆయన కాడ నుంచి స్టార్ట్ చేస్తారు. వామ్మో ఎక్కడెక్కడో అసలు భూమి పుట్టిన కాడ నుంచి స్టార్ట్ చేసి అదేసరికి సిలబస్ అయిపోద్ది. శాతవాహనులు వస్తారు, ఆ సబ్జాయిలు, ఈ సబ్జాయిలు, అందరు వస్తారు.
విష్ణు కుండీలికులు వీళ్ళందరూ చాటబాడతాం. కొడుకుకి కొడుకు, కొడుకుకి తండ్రి. ఇది మన కేంద్రం సబ్జెక్ట్ ఏమో మొత్తం ఈ ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇక అది ఇండియన్ హిస్టరీ అయితే అసలు అబ్దుల్ కలాం, అనార్కలి, నిజాం, అక్బర్, బాబర్, మోహన్ జోదారో వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న ఎందుకు చంపిండు, వాళ్ళ నాన్న వీళ్ళని ఎందుకు చంపిండు, అయ్యే సంపుకోవడాలే ఉంటాయి అన్న. ఆ హిస్టరీ అది మొత్తం సంపుకోవడం ఉంటుంది. 1946లో ఆయన వచ్చిండు, 33లో ఈయన పోయిండు, ఈయన చచ్చిండు, వాళ్ళ కొడుకు వచ్చిండు. పిచ్చి సబ్జెక్ట్ అది, పిచ్చి సబ్జెక్ట్. గొర్రెల్ని చేస్తారు మనకైతే ఎడ్యుకేషన్ సిస్టమ్, గొర్రెల్ని చేస్తుంది. అరే వాళ్ళు వచ్చారు సచ్చారు, వాళ్ళ గురించి ఎందుకురా? వాళ్ళు ఏమన్నా వాళ్ళ నాన్నని వాడు చంపిండు, అక్బర్ నాన్నని బాబర్ చంపిండు, బాబర్ నాన్నని వాళ్ళ నాన్న చంపిండు, వాళ్ళు కొట్టుకున్నారు. కానీ ఏం లేదు ఇక. అరే ఈ రోబోట్స్, సైబర్ సెక్యూరిటీ ఫస్ట్ క్లాస్ నుండే, ఎల్కేజీ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ నుండే ఏఐ పెట్టాలా, రోబోటిక్స్ పెట్టాలా, ఈ డెవలప్ చేసే దిశగా పెట్టాలా, సివిల్ కన్స్ట్రక్షన్స్ అసలు ఏదేదో నేర్పియాలా. ఇప్పుడు ఫీజుల విషయానికి వస్తే ఒకటే పర్సన్ ఉంటుండు, అంటే ఏదైతే విద్యార్థి ఒకటే పర్సన్ ఉంటుండు, దాని విద్యా సంస్థలు 3-4 పాంప్లెట్స్ లో వేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఒకటే పర్సన్ ఇటు అంటే ఏవైతే పేరు మోసిన ఒకసారి ఇగో ఒకటి చెప్పనా, ఒకటి నిజం అసలు ఇది నమ్మితే నమ్మండి, లేకపోతే చచ్చిపోండి, కానీ ఇది నిజం. ఏంటంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఏంటంటే ఒక మార్గం, డబ్బులు ఎక్కడ సంపాదించాలా అనేది కనిపెట్టారు. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు దోచాలా. 2 ప్లేస్లు, ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. అందుకే ప్రైవేట్ కాలేజీలు. ఆ రాజకీయ నాయకుడు ప్రైవేట్ కాలేజీలు ఎట్లా పెడతాడండి? చైర్మన్ రాజకీయ నాయకుడు బ్యాక్గ్రౌండ్ చూడు, ఒక స్కూల్కి బ్యాక్గ్రౌండ్ చూడు, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ, వీళ్ళే ఉంటారు, వాళ్ళ సరౌండింగ్ వాళ్ళ రిలేటివ్సే ఉంటారు. వైద్యం కూడా అంతే, ప్రైవేట్ మెడికల్ షాపులు అన్నిటికీ రాజకీయ నాయకులే ఉంటారు, ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నా చేయలేడు. ఎందుకంటే సీఎం రెడ్డి తమ్ముళ్ళు, బామ్మడుదులు, నీకు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ మెడికల్ షాపులు, హాస్పిటళ్ళు, ప్రైవేట్ కాలేజ్, స్కూల్స్. ఏంటంటే ఇప్పుడు మనం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటున్నాం, ప్రజలందరూ తిరగబడాలా. ప్రైవేట్ కాలేజీలో పోయి ప్రిన్సిపాల్ని ఆడ దిష్టి బొమ్మను దహనం చేసి ఆ కాలేజీలో ఇసిరేయాల. ఇట్లా చేస్తే తప్ప మనం కంట్రోల్లో రావు. ఎందుకంటే మన మాట వినరు వీళ్ళు. ఇట్లా గోల చేయాలా. 10 మంది ఆడోళ్ళు పోవాలా, కారం పట్టుకోవాలా. అరే నా కొడక, నువ్వు ఎట్లా పెంచినావు? నువ్వు 5వ తరగతిలో ఉన్నప్పుడు 40,000 తీసుకున్నాడు, ఒకటేసారి 50,000 ఎట్లా చేస్తావు, ఒకటేసారి 60,000 ఎట్లా చేస్తావు, 1000 పెంచు, 2000 పెంచి కొట్టాలా. ఆడోళ్ళందరూ ఏంది మన కొడుకు బాగుపడాలి కాదు, అట్లా చేస్తే నెక్స్ట్ టైం వాడు పెంచడు. మొత్తం బట్టి చదువులు, ర్యాంకులు, అసలు సిలబసే బాగాలేదు, సుత్తి సిలబసు. అసలు నిజంగా ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలన్న. నిజంగా భయంకరంగా ఎడ్యుకేషన్ సిస్టమ్. అసలు ఏం సబ్జెక్ట్ చెప్తాడో ఏం అర్థం కావట్లేదు. అన్ని పిచ్చి సబ్జెక్టులే.